अरे नुबे मेरा किचन में क्या कर एंट्री अच्छी है लेकिन बैठने का तरीका अभी बड़ा कैजुअल है। मेरे किचन में घुस गए तुम నీ కిచెన్ నా కిచెన్ అని కాదు ఏ కిచెన్ లో నీ కిచెన్ ని चलो हटो ఇవన్నీ దేనికి కోసి పెట్టావు? చూస్తుంటేనేమో కలర్ఫుల్ గా ఉన్నాయి. కానీ White, అవేమో కానీ orange, నాకు ఈ రోజు ఎందుకు బ్రెడ్ తినాలనిపిస్తుంది. ब्रेड కాదు मैं ब्रेड బ్రెడ్ ఎందుకో బ్రెడ్ తినాలనిపిస్తుంది. मैं बना रहे वेज कटलेट तो నీ కోసం వెజిటేబుల్ మా కోసం కోసం సి 2 పొటాటో చాప్డ్ తెలుగులో ఒకసారి చెప్పాము. 2 ఆలుగడ్డ ఆలుగడ్డ బంగాళదుంప బంగాళదుంప దుంప కాదు దుంప 2 బంగాళదుంప క్లీన్ వాష్డ్ చాప్డ్ ఓకే ఓకే దెన్ కొంచెం 2 క్యారెట్ ఓకే అట్లా కింద పడేయాలా? ఒకటి కింద పడేయాలి. తర్వాత ఇది వాట్ చెప్పండి తెలుగులో స్వీట్ కార్న్ తెలుగులో చెప్పు చెప్పు. వాట్ మొక్కజొన్న మొక్కజొన్న స్వీట్ కార్న్ स्वीट कॉर्न 1 कप ओके 1 कप कैबेज ओके नी इष्टम वो जो वेजिटेबल नी को इष्टम वो भी डाल सकते हैं एंड 1 कप दिस इज बीट रूट वो भी टमाटो भी डाल सकते हैं. टोमेटो इष्टम है तो डालो ఏది ఉంటది కిచెన్ లో అదే అంటే కరేలా అంటే करेला वद्दा కరేలా ఓకే బ్రింజాల్ అంటే ब्रिंजल వద్దు ఇంకా అన్నీ వేసుకోమంటున్నావు మళ్ళీ నీ అదొకటి కదా. ఇష్టం కాదు అంటే तुम बोलोगे कि वेजिटेबल में ఆనియన్స్ వేసుకోవచ్చా? ऑनियंस इसको ఓకే हाँ कुंचम वाटर ओके कुंचम वाटर डाल के हम इसको बॉईल करेंगे Okay. 10 मिनट्स 2-3 विसल्स आए तो సరిపోతుందా ఇది అసలు మునగలు కూడా మునగలేదు కదా. हाँ మునగలు కూడా మునగలేదు కొంచెం జస్ట్ లిటిల్ ఉండాలి. लिटिल नहीं थोड़ा डालती बाद में ఓకే అలా తర్వాత వేసుకోవాలి. సాల్ట్ పసుపు అన్ని తర్వాత పేస్ట్ లాగా करके उसके बाद डालता ओके इसको 2 विसल्स डालता ఓకే ओके दो కొంచెం వాటర్ डाल A few moments later. చూడు మంచిగా బాయిల్ हो गया वेजिटेबल्स अन्नी वेजिटेबल्स बॉईल आएंगे తర్వాత क्या करते हैं कूल हो गया ना इसके बाद हम इसके हेल्प से स्मैश करना. किड्स ऐसे वेजिटेबल्स दो तो हाँ, बीटरूट नहीं बट ऐसा करके डाल दो ना तो दे विल ईट हैप्पीली अच्छा మనకు ఇవన్నీ स्पेशल हम लोग किड्स को हम लोग फोकस करते हैं सो दैट किड्स हेल्दी लाइफ है सब कुछ खाए न्यूट्रिशन సరిపోతుంది ठीक है समझ गया. కరెక్ట్ నా చెప్పు చెప్తున్నావు కదా నువ్వు. కొంచెం చెప్పు ఈ వెజిటబుల్స్ అన్ని పిల్లలు తినరు కాబట్టి స్మాష్ చేసుకుంటే ఏంటంటే వాళ్ళకు కనిపించవు కదా. కనిపించకుండా ఉంటుంది. కనిపించవు కాబట్టి ఈజీగా కలర్ఫుల్ గా ఉందని చెప్పి తినేస్తారు. తర్వాత ఓకే प्यारी समझ गई. आई एम टेकिंग लिटिल मैदा 2 स्पून 2 स्पून मैदा ఓకే and 2 स्पून कॉर्न फ्लोर మైదా ప్లేస్ లో వీట్ వేసుకోవచ్చా? వీట్ వేసుకోవచ్చు ఓకే బట్ టుడే ఐ ఎమ్ టేకింగ్ मैदा ఓకే ओके నీకు కార్న్ ఫ్లోర్ కూడా కంపల్సరీ అవసరమా? कॉर्न फ्लोर डाले तो थोड़ा क्रिस्पी आता है दैट से క్రిస్పీ అవసరం లేదు. కార్న్ ఫ్లోర్ వద్దంటే కూడా స్కిప్ చేసుకోవచ్చు. नो प्रॉब्लम తర్వాత इसको కొంచెం मिक्स करके स्लरी लागा बनाते हैं ओके ये रेडी करके रख देते हैं स्लरी కోసం नॉट थिक थिक डिप करने के जस्ट लिए. डिप करके ब्रेड क्रम्ब से कोट करके वी विल फ्राई और होना తర్వాత इसमें हम लोग सॉल्ट कुछ नहीं डाला था तो सॉल्ट ఉప్పు 2-3 స్పూన్ ఎక్కువ ఉప్పు ఎక్కువ కాదు కొంచెం కొంచెం ఎక్కువ హల్దీ ఓకే పసుపు జీరా జీరా ధనియా పొడి ధనియాల పౌడర్ అండ్ ఎండమిర్చి పౌడర్ ఎండ एंड ये కొంచెం కస్తూరి मेथी సో मेरा इसमें तो मैं डाल दे रहा हूँ ओके తర్వాత ఉప్పు పసుపు కారం ఎండుమిర్చి ఎక్కువ పసుపు ఎక్కువ పసుపు కారం ఉప్పు ధనియాల పొడి. మా ఫ్రెండ్స్ లో ఎక్కువ పసుపు యూज करते ఎక్కువ కారం యూज करते ఎక్కువ क्या करते हैं ఉప్పు कारण చాలా ఎక్కువ यूज करते सबको प्रॉब्लम होता है मेरे को भी प्रॉब्लम होता है
తర్వాత ऐसा balls बना के ఓకే ఈ స్లరీలో మంచిగా Dip డిప్ చేసుకో. చేసుకోవాలి. తర్వాత इसमें ब्रेड क्रूम्स से सॉरी क्रूम्स ब्रेड क्रम्स हाँ ऐसा करके ओके हम उसके జస్ట్ ఒక ప్లేట్ తీయొద్దు. देन इसको ऐसा रेडी करके रखेंगे. हाय हाय होय होय बतो बदी తింటలేవా आई एम नॉट 100 kg. తింటలేవా 100 kg అంటే నువ్వు 100 kg ఉన్నావని చెప్తున్నావు మేము. చెప్పుకొని నేను కాదుగా 100 100 kg నిన్న నీ వీడియోలో చెప్పింది కదా 75 kg 100 kg 80 kg. కరెక్ట్. మొత్తం 180 kg. నీ 20 kg 20 kg నేను तो क्या प्रॉब्लम. నేను ఏది చేసుకున్నా ఆమె చేస్తే ప్రాబ్లం ఉండదు, వేరే వాళ్ళు చేస్తే उप्पू कारण ऐसे पेट में ज्यादा होता मेरा हेल्दी रेसिपी मैं अभी तक हेल्दी रेसिपी बनाई. ఇప్పుడు ఈమె రేపు రెసిపీలో నీకు మైదా వేసినా ఏమి ఉండదు. అదే మేము చేస్తామేమో नहीं रे ज्यादा उप्पू ज्यादा कारम ज्यादा नमक बोलते ज्यादा उप्पू ज्यादा काరం ज्यादा पत्ती हाँ ज्यादा ऑयल नूने. हाँ वाओ इट्स लुकिंग गुड. बस बस రెండు और एक आता है नहीं. इधर आ కలుపు చేయొద్దు. ఏంటి రాంగ్ बोला చేయొద్దు కాదు, కలుపుకో. कलुप्पोवद्दु। हाँ, కలుపుకోవాలి टच చేయొద్దు. చేయొద్దు। हाँ क्योंकि हमारा सॉफ्ट बन गया ना वो ब्रेक हो जाता है. ఇరిగిపోతాయి. తర్వాత తిప్పుకోవాలి పల్టానే को తిప్పుకోవాలి बोलते हैं. वाओ ఫస్ట్ టైం నేను ట్రై చేస్తా. ఆడ తిప్పకుండానే వా వావ్ వా 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 చూడు చూడు. क्या बात है सर क्या बात है తిన్నాక మేం చెప్పాలి మేడం, నువ్వు చెప్పడం కదా. చూడు ఫ్రెండ్స్ చాలా మంచిగా లుక్ అయి గయా है. మంచిగా ఉన్నాయి చూడడానికి వావ్. చాలా బాగుంది, బాగుంది, కలర్ఫుల్ గా ఉంది. हाँ. ఇప్పుడు దీన్ని టక్ టక్ అని కొడుతుంది, అది స్ప్రెడ్ అవుతుందో అవ్వదో తెలీదు. हाँ. మెల్లగా అరే तो शेपलेस दिख रहा है. షేప్లెస్ రౌండ్ వస్తే షేప్లెస్ అంటది थ्री फ्रेंड्स हेट रहे तो मास्टर शेफ का ऐसा करता सकते. చూడండి ఫ్రెండ్స్ अलग ही लग रहा है ये. कैसा लग रहा है. हाँ ఎలా కనిపిస్తుంది చూడడానికి చాలా కలర్ఫుల్ గా. हाँ తిన్ను. తినారా कैसा लग रहा है నీ కూడా తింటా. తిను చూడు చాలా గుడ్ కుక్ నీ. కొట్టాలి కొట్టాలి తెలుపు డబ్బా కొట్టాలి కొట్టుకో డబ్బా रुको जरा बोल. तो ये वीडियो మీకు నచ్చినట్టయితే చాలా కష్టం పడకే మే బనాయా ఎండాలో ఫ్రై కియా ఎండలో చేసింది, టేస్ట్ బాగుంది. బాగుంది. సో ఆప్కో भी లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మర్చిపోకండి, కామెంట్ లో కామెంట్ పెట్టండి. మీకు ఇంకేమైనా రెసిపీ కావాలంటే కామెంట్ లో కామెంట్ పెట్టండి, మర్చిపోకండి. మే బనాతి మా నుంచి ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే కూడా పెట్టండి. ఏంటి అమ్మా पूरा प्लेट खाली कर दिया. కుర్తీతోని మొత్తం పెట్టేస్తుంది, అదే చాలా టేస్టీ ఉంది, చాలా టేస్టీ ఉంది. పూరా ఖా లియా मुंह में.